బలపరిచే వాక్యము. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. రోమపత్రిక 12వ అధ్యాయం 15వ వచనము. శిలువపై వేలాడుతున్న యేసు తన తల్లిని చూచినప్పుడు ఆయన హృదయం ఆమె కొరకు ఎంతో తల్లడిల్లింది. అక్కడున్న వారందరికన్నా ఆమె వేదన తీవ్రమైనదని యేసుకు తెలుసు. అందుకే ఆమెపై ప్రత్యేకముగా ఆయన మనసుంచాడు. మన బిడ్డలు జబ్బు పడినప్పుడు లేదా చనిపోయినప్పుడు ఆ తల్లిదండ్రులు అనుభవించే వేదన అంతా ఇంత కాదు. దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులను ఓదార్చేటప్పుడు నేను ఈ విషయం గమనించాను. వారి బాధను నేను కొంతవరకు పంచుకున్నాను, కానీ బాధపడి చనిపోయిన నా బిడ్డలైన నేను పొందిన బాధను పంచుకున్న బాధతో పోలిస్తే అది ఏమాత్రం కూడా సాటిరాదు. కొన్నిసార్లు ఇది నన్ను తొందర చేస్తుంది. నేనెంతగా ఇతరుల అవసరాలను తీర్చడంలో యథార్థత గల మనిషిలా ఉండాలని, ఏడ్చువారితో ఏడవాలని కోరినా వారి కుటుంబ సభ్యుల్లాగా నేను దుఃఖించలేనని గ్రహించాను. అయితే నేను కేవలం కుటుంబానికి చెందినవాడును కాకపోవటం వలన వారి విషయమై శ్రద్ధ తీసుకోకుండా ఉండటానికి ఇది ఒక సాకు కాకూడదు కదా. మన ఇతరుల యొక్క దుఃఖాన్ని పంచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. వారి వేదనను పట్టించుకోవాలని, పట్టుదలతో వారి కోసం ప్రార్థన చేయాలని, వారికి దయగలిగిన మాటలు చెప్పాలని దేవుడు ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. ప్రేమతో చేసే పనుల ద్వారా వారి వేదనలో మనం పాలు పంచుకుంటాము. కుటుంబ బాంధవ్యాలను బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించాలి. ఎవరైనా మనకు దగ్గర బంధువులు చనిపోతే వారు లేని లోటు మనల్ని ఎంతగానో బాధిస్తుందో సర్వసాధారణం. దుఃఖిస్తున్న ఇతరుల పరిస్థితుల్లోనికి మనం కూడా ప్రవేశించడానికి అనువైన మార్గాల కోసం వేచి ఎదురు చూస్తూ ఉండాలి. దయ అంటే ఒకే బరువును 2 హృదయాలు కలిసి లాగటమే.